మొంతా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. తమ జీవనాధారమైన వలలను రిపేర్లు చేసుకుంటున్నారు. గతంలో ఏ ప్రభుత్వం ఇంతలా తుఫాను పట్ల తమని అప్రమత్తం చేయలేదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు తమను చైతన్యపరిచాయంటున్న మత్స్యకారులతో మా ప్రతినిధి దత్తు మరిన్ని వివరాలు అందిస్తారు. మొంతా తుఫాన్ ప్రభావంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దంటూ అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులంతా కూడా వేటకు వెళ్ళడం మానేసి తమ ఇంటి దగ్గరే కూర్చుని చేపల వల్ల లేకపోతే వాటి వలలు ఏదైతే ఉన్నాయో వాటిని మెయింటెనెన్స్ అంటే రిపేర్లు ఏమైనా ఉంటే వాటిని చక్కబెట్టుకున్నారు. ప్రస్తుతం తుఫాను తీవ్రత ఏ విధంగా ఉంది, అధికార యంత్రాంగం వీరికి ఎటువంటి హెచ్చరికలు జారీ చేసిందనే విషయాన్ని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. బాబు, వేటకు వెళ్ళడం మానేసారా? అధికారులు ఏమని చెప్పారు మీకు? మమ్మల్ని ఏటలకు వెళ్ళొద్దన్నారండి. అది ఒకటి మంచిగా చేశారండి. హార్బర్లో బాగోలేదండి. హార్బర్ ఎలాగంటే మాకు ఫిషింగ్ హార్బర్ ఉన్నదంటే అక్కడ సముద్రంగా జాగ్రత్తగా ఒక బోట్లు కానీ వల్ల కానీ పెట్టుకుంటాం. అలాగే మన కాకినాడ హార్బర్ అలాగే ఉందండి. ఇప్పుడు మన హార్బర్ ఎలా కట్టారండి, గతంలో ఏ కాలం అయితే ఓడుకున్నామో ఈ తుఫానుకి అందరం ఎట్టవచ్చింది ఆ కాలాలలో పెట్టుకున్నామండి. దాన్ని కొత్త చేసి పెడితే బాగుంటుందండి. మాకు అలలు లోపల రాకంటారు. అధికారులు ఏమని చెప్పారు? మమ్మల్ని వేటకు వెళ్ళమన్నారా వద్దన్నారా? వద్దన్నారండి. వాళ్ళు చెప్పిన ప్రకారంగా మానేసామండి. మనం అధికారులు ఏం చెప్పారో అదే విన్నాం. అంటే మా జాగ్రత్తల గురించి చెప్పలేదు విన్నాం. కానీ ప్రభుత్వం కూడా మామూలు కొద్ది ఇబ్బందులను మమ్మల్ని కూడా కొంత సాయపడా. అంటే ఇప్పుడు మీకు సముద్రం యొక్క పరిస్థితిని బట్టి మీరు అంచనా వేస్తూ ఉంటారు. ఏమైనా తుఫాన్ ఎఫెక్ట్ గట్టిగా ఉండేటట్టుందా లేనట్టుందా? ఇప్పుడు ఖచ్చితంగా అయితే కొంత నిన్నైతే లేదండి, ఇవాళ అయితే ఉండాలి. వర్షం పెరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా మీకున్న అంచనా బట్టికి? మాది అంచనా అయితే ఉన్నాయండి. పెరగడం గాలి కూడా పెరిగే అవకాశాలు, వర్షాలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే మీరంతా పునరావాస కేంద్రానికి వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోతున్నామండి. వాళ్ళ అధికారుల మాట విని మేము ప్రస్తుతం వేటకు వెళ్ళడం మానేసాం, ఇక్కడే ఉన్నాం, పునరావాస కేంద్రానికి కూడా వెళ్దామని చెప్తున్నారు. వీళ్ళంతా చూడొచ్చు, వీరంతా మత్స్యకారులు. ఈ పాటికి వీరు నిత్యం బిజీగా సముద్రంలో వేటాడుతూ ఉండేవారు. అయితే వాతావరణ పరిస్థితులు సరిగ్గా లేకపోవడం, తుఫాను తీవ్రత అధికంగా ఉండడంతో వీరు అది ప్రభుత్వం సూచించినటువంటి హెచ్చరికల్ని పాటిస్తూ వీరంతా కూడా షెడ్లో కూర్చుని మెయింటెనెన్స్ చేసుకుంటున్నారు. చూడడం జరిగిందండి. ప్రభుత్వంలో ఇటువంటి తుఫాను ఎప్పుడు చూడలేదండి. ఈ యొక్క 2, 3, 4, 5 సంవత్సరాలు బట్టి ఇటువంటి తుఫాను ఎప్పుడు చూడలేదండి. ప్రభుత్వం కూడా మంచి స్పందన తెచ్చి మీరు అలర్ట్గా ఉండండి. మీ యొక్క బోటులు సురక్షా ప్రాంతానికి మీరు పక్కగా కట్టుకోండి. వేగంతో గంటకి 90 నుంచి 120 కిలోమీటర్లు వేగంతో గాలి వేయడం భయంకరమైన ఈ తుఫాను అలజడి చాలా నష్టపరుస్తుంది. కనుక ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకట ప్రజలందరూ క్షేమంగా ఉండాలని ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. తుఫాను రాకముందే ముందుగా ప్రభుత్వ వారందరూ కూడా మరి స్పందించి మీ యొక్క మత్స్యకారులందరూ కూడా మీ యొక్క పడవని మరి సురక్షిత ప్రాంతాలు కట్టుకొని అలాంటి వలలు కూడా బయటకు తీసుకొని వచ్చి శుభ్రం చేసుకొని చక్కగా మీ దగ్గర మాకు కూడా మంచి సోపాయం మీకు అందిస్తాం. తీసుకొని మా వచ్చే మేరకు మీరు కట్టుబడి ఉండాలనేసి ప్రభుత్వ గారికి చాలా చక్కగా స్పందించారు. మీకున్న సముద్రం చూస్తే మీకున్న అంచనా ఏదైనా లేదా? అంటే ఈ రాత్రికి మన కాకినాడ జిల్లా తీరం దాటుతుంది అనేసి మరి ఆ వాతావరణ శాఖ చెప్తుంది. ఆ వాతావరణ శాఖ చెప్పిన ప్రకారంగా రాత్రికి మాకు ఎక్కువ ఎఫర్ట్ చూపిస్తుందని మనం అనుకుంటున్నాం. మా మత్స్యకారులందరూ కూడా ఈ విషయంలో కూడా మాకు సురక్షితంగా ఆ గుట్ట అనేది లేకపోతే మా ఇల్లు కోతకు గురవి ఇప్పుడు కూడా 100 ఒళ్ళు కూడా పోయే రాత్రి కూడా పిన్నవాడు వద్దకి తుఫాన్ అనేది మాకు ఎంటర్ అవ్వలేదు, దగ్గరికి రాలేదు. 758 కిలోమీటర్లలోనే అది తీవ్రతమై ఉందనేసి వాతావరణ శాఖ చెప్తున్నారు. అప్పటికే ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు కోతకు గురైపోయి పెదలు బయటకు వచ్చేసి రాత్రి కూడా తీసుకొచ్చడం జరిగింది. మొత్తాన్ని చూడొచ్చు, తుఫాను ఏదైతే సముద్రంలో దాదాపు 800 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే సముద్రం అల్లకల్లోలంగా మారింది. 10 నుండి 15 వరకు ఇళ్ళని కోతకు గురై వారు పూర్తిగా నిరాశ్రయాలైన వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాన్ని తరలించారు. తామకైతే ఈయన ఒకటే చెప్తున్నారు, ఈ మత్స్యకారులు చెప్పిన విధానం చూసుకుంటే కనుక గతంలో చాలా రోజులు బట్టి చూసినప్పుడు ఎక్కడా కూడా ప్రభుత్వం ఎక్కడా కూడా ఎంత ముందుగా అలర్ట్ చేయలేదు. ప్రభుత్వం అయితే మంచిగా అలర్ట్ చేసింది. మమ్మల్ని అందరినీ కూడా తుఫాను వస్తుంది, దీని తీవ్రత చాలా అధికంగా ఉంటుంది, మీరు సురక్షిత ప్రాంతాలకి తరలి వెళ్ళాలని చెప్పుకుంటూ వచ్చింది. ఆ నేపథ్యంలో అధికార యంత్రాంగం ఏదైతే చెప్పిందో దాని ప్రకారమే సురక్షిత ప్రాంతాలకు వచ్చాం. వేట కూడా మానేసి ఇక్కడ కూర్చున్నాం. ఆల్రెడీ 8 నెలల బట్టి ఫిష్ బ్యాన్ పీరియడ్ ఉంది. దీనికి సంబంధించి కూడా మాకు ఆదాయం లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం ఆ రకంగా ఆ కోణంలో కూడా మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి వీరు కోరుతారు. ప్రస్తుతానికైతే ప్రభుత్వం చెప్పిన మాట విన్నాం. మా కష్టాలు కూడా ప్రభుత్వం పట్టించుకోవాలి. ఈ తుఫాన్ తీవ్రత రేపు సాయంకాలం తీరం దాటుతుందని వస్తున్న హెచ్చరికల నేపథ్యంలో సాయంకాలానికే దీని మీద పూర్తిగా
స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దాని తగ్గట్టుగానే ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనలు పాటిస్తూ ముందుకెళ్తామని చెప్పి ప్రభుత్వానికి కూడా సహకరిస్తామని చెప్పి మత్స్యకారులంతా కూడా వీరంతా చెప్తారు. కెమెరా పర్సన్ శాస్త్రం దత్తు రాజ్ న్యూస్ కాకినాడ.